ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 211వ భాగం. నిన్న రామచంద్రుల వారు వశిష్ఠ వారిని ఏమడిగారు? బీజంలో అంకురంలాగా ఈ జగత్తంతా పరమాత్మలో ఉంటుందని, సృష్టికాలంలో దాన్ని పుడుతుందని, అది ఎలా సాధ్యం అని చెప్పారు. మీరు అది ఎలా సాధ్యం అన్నటువంటి ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారన్నమాట, బోధ కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. ఈ ఎపిసోడ్లో అంటున్నారు వశిష్ఠ మహర్షి, రామా, ఇంద్రియ నిగ్రహం అన్నటువంటి సేతువుతో, బ్రిడ్జితో ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటవచ్చు. ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే కేవలం ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దాన్ని ఉపయోగించి మాత్రమే, ఇంద్రియ నిగ్రహంతో మాత్రమే నీవు ఈ సంసారాన్ని దాటగలవు అంటున్నారన్నమాట. అంతకంటే ఈ సంసారాన్ని దాటే ఉపాయం వేరొకటి లేనే లేదయ్యా. నేను ఇంతకుముందు నీకు చెప్పా. ఏమని చెప్పాను? శాస్త్రజ్ఞానము, సత్సంగం అన్నది చాలా ముఖ్యము. పరమాత్మని తెలుసుకోవాలంటే శాస్త్రజ్ఞానం, సత్సంగం చాలా ముఖ్యమైనవి. శాస్త్రజ్ఞానాన్ని, సత్సంగాన్ని బాగా అభ్యసించినటువంటి జితేంద్రియుడికి ఈ కంటికి కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను, దృశ్యం అంతా కూడాను అది అసత్యం అనే తోస్తుంది. కాబట్టి శాస్త్రజ్ఞానము, సత్సాంగత్యము సాధకునికి చాలా అవసరము. అది కానీ బాగా శీలించినట్లయితే ఈ ప్రపంచం వానికి ఉన్నదిగానే కనిపించదు, నశించే పోతుంది అంటున్నాను. ఎవరు? వశిష్ఠ మహర్షి. ఉనికి లేకుండా పోతుందని చెప్పారు. అయ్యా రామచంద్ర, నేను ఇప్పటి వరకు నీకు సంసార స్వరూపాన్ని చాలాసార్లు వర్ణించాను. చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను విను. ఏంటదంటే, కర్మ అనేటువంటి వృక్షానికి మనసు అనేది అంకురమయ్యా. ఈ మనసును కానీ తుంచినట్లయితే, ఈ అంకురాన్ని కానీ తెంచినట్లయితే జగత్తు అనేటువంటి వృక్షం పూర్తిగా కూలిపోతుంది. రామా, ఒకటి గుర్తుపెట్టుకో, మనస్సుకు చికిత్స చేస్తే ఈ సంసార రోగానికి, భవరోగానికి చికిత్స చేసినట్టే. ఈ భవరోగానికి మందు ఏది అంటే, ఆ మందు ఎవరికి ఇవ్వాలంటే మనసుకి ఇవ్వాలి. ఈ మనస్సే మనకున్నటువంటి అస్సలు సమస్య. ఇదే దేహంగా రూపొందుతోంది. ఈ కర్మలన్నీ చేస్తోంది ఈ మనస్సే. దేహ భ్రాంతికి, మోహానికి హేతు అవుతున్నది కూడా ఈ మనస్సే. జనన మరణాలకు లోనయ్యేది కూడా ఈ మనస్సే. రామా, ఈ మనస్సే జగత్తు, జగత్తే మనస్సు. ఇవి రెండు ఒకటే. ఆ రెండిట్లో మనస్సుని కనుక నశింపజేసుకుంటే జగత్తు దృశ్యం అంతా నశించిపోతుంది. అయితే ఇక్కడ ఒక కిటికీ ఏంటంటే, జగత్తు నశించినా మనస్సు నశించదు, అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. వెంటనే శ్రీరాముల వారు అడుగుతున్నారు, అయ్యా సర్వధర్మాలు తెలిసినటువంటి భగవాన్, అంత విస్తారమైనటువంటి జగత్తు, అంత విస్తారమైనటువంటి సంసారం ఈ మనస్సులో ఎలా ఉంటుంది, ఎలా ఇమిడి ఉంటుందో నాకు వివరించండి అని మళ్ళీ ఒక ప్రశ్న వదిలారు రాముల వారు. వశిష్ఠులు చెప్తున్నారు, రామా, ఐందవాపాఖ్యానంలో ఐందవుల వృత్తాంతం విన్నావు కదా. వాళ్ళకి శరీరాలు ఉన్నాయా? కేవలం వాళ్ళ మనసులతోనే వాళ్ళే 10 సృష్టులను తయారు చేసుకుని కూర్చున్నారు. అలాగే లవణరాజు వృత్తాంతం విన్నావా? ఆయన ఏమన్నా స్వప్నం లాంటి స్ఫురణలోనే, స్మృతిలోనే అతను 60 ఏళ్ల దుఃఖాన్ని, దుర్భరమైన జీవితాన్ని అనుభవించేశాడు. అక్కడ చెప్పేశాను నేను ఆల్రెడీ. అలాగే ఈ చిత్తం కూడాను జగత్తు అలాగే నిలిచి ఉంటుంది. అయితే అక్కడ చెప్పిన దృష్టాంతాలు రెండు కూడా ఎలాంటివంటే, ఉత్పత్తి ప్రకరణంలో చెప్పాం వాటిని, ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి ఉదాహరణలు అవి. అయితే ఇక్కడ మళ్ళీ నీవు అడిగావు కాబట్టి కొత్తగా స్థితి ప్రకరణంలో ఉన్నాం కాబట్టి
ప్రపంచ స్థితిని మనసులో పెట్టుకుని దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రపంచ స్థితి అంతా కూడాను మనసు మీదే ఆధారపడి ఉంటుంది. అక్కడ ప్రపంచ ఉత్పత్తి అంతా కూడాను మనసు వల్లనే ఉత్పత్తి అవుతుందని ఉత్పత్తి ప్రకటనలో చెప్పాము. ఈ ప్రపంచం యొక్క స్థితి అంతా కూడాను మనసు పైన ఆధారపడి ఉంటుందని చెప్పేందుకై నేను ప్రత్యేకమైన దృష్టాంతంగా నీకు ఒక భార్గవోపాఖ్యానం అనేటువంటి ఒక ఆఖ్యానాన్ని చెప్తాను అంటున్నాడు. మరొక ఆఖ్యానం మొదలవుతుందన్నమాట ఇక్కడ అంటూ ఒక మాట అన్నాడు వశిష్ఠ మహర్షి. ఏమని? స్వర్గ సుఖాలు ఇంద్రియ భోగాలు అనుభవించాలనుకున్నటువంటి భార్గవునికి దీర్ఘకాలికమైన సంసారిత్వం భోగ అనుభవము ఎలా సమకూరాయో అలాగే మనసులో జగత్తు ఉండడం సంభవిస్తుంది అన్నాడు అన్నమాట. ఈ మాటను పట్టుకున్నాడు మన రామయ్య. భగవాన్ భార్గవుడెవరు? భార్గవుడెవరు? ఆయన కథ ఏంటి? అతనికి స్వర్గంపై ఉన్నటువంటి ఆపేక్ష భోగలాలస సంసారత్వం ఎలా అతనికి సంభవించాయి? ఎవరతను? ఏమా కథ? నాకు వివరించండి అంటున్నాడు రామచంద్రమూర్తి. వశిష్ఠుడు చెప్తున్నారు. రామా మొదలుపెట్టాడు. భార్గవోపాఖ్యానం మొదలవుతుందన్నమాట. రామా, పూర్వం భృగు మహర్షి ఉండేవాడు. ఆయన ఆ మందర పర్వత సానువుల్లో తీవ్రమైనటువంటి తపస్సు చేసేవాడు. అతనికి భృగువుకు ఒక కొడుకున్నాడు. ఎవరు? శుక్రుడు. మన శుక్రాచార్యుడే, తర్వాత శుక్రాచార్యుడే ఆయన శుక్రుడు అన్నమాట. శుక్రగ్రహం కూడా శుక్రుడు. ఇతను చాలా బుద్ధిమంతుడు, తేజస్వి, చాలా మేధావి కూడా అన్నమాట. ఎవరు? భృగువు. ఆ శుక్రుడు. ఈ శుక్రుడు ఆ తండ్రి గారికి సేవలు చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ తండ్రి గారి బోధనల వలన ఈయనలో మంచి పారమార్థిక జ్ఞానం బాగా పరిడవిల్లుంది. ఒకవైపున తండ్రి అప్పుడప్పుడు కూడా తరచుగా ఒక స్థిరంగా నిశ్చలంగా ఏమీ కదలకుండా సమాధి స్థితిలో ఎంతో కాలం దీర్ఘకాలం ఉండిపోవడం చూసేవాడు అనమాట ఈ శుక్రుడు. ఒకవైపు తండ్రి ఇచ్చినటువంటి ఆ పరిజ్ఞానం అంతా మనసులో ఉంది, విద్య ఉంది. ఒకవైపు ఈ శుక్రుడి మనసు ఎలా ఉంటుందంటే భావుకుడు. వీడు భలే మంచి భావికుడు అనమాట. ఆ కొండ చర్యల్లో అలా అలా తిరుగుతూ ఆ భావన ప్రపంచంలో తిరుగుతూ అదంతా ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ ఉండేవాడు, ఆనందిస్తూ ఉండేవాడు అనమాట. ఇటు తండ్రి యొక్క పారమార్థిక విద్య, అటు అవిద్యా తాలూకు ఆ రకమైనటువంటి ఆ సంకల్పాలు రెండు కలిసి ఉండేవి శుక్రుల్లో అనమాట. ఒకవైపు ఏమో తండ్రి బోధల వలన కలిగినటువంటి పరమాత్మ తత్వం బాగా వంట పట్టించుకున్నాడు, అనుభవానికి తెచ్చుకున్నాడు, తపస్సు చేస్తాడు, సమాధిలోకి వెళ్తుంటాడు. మరోవైపు ఈ భావుకత్వం ఇది కూడా అతనిలో ఉందన్నమాట. అయితే తండ్రి కూర్చున్నంత దీర్ఘకాలం సమాధిలో స్థితిలో ఉండడం అనేది ఇతనికి అనుభవానికి రాలేదన్నమాట. ఇతనికి ఎప్పుడు కూడాను తండ్రి ఎంతకాలం ఎంతసేపు ఆ సమాధిలో ఉన్నాడో అలాగా నేను కూడా ఉంటే బాగుండు కదా అనేటువంటి ఆ తపన ఉంటూ ఉండేదన్నమాట. ఇతని మదిలో ఈ డోలాయమాన స్థితి, ఏది విద్యా విద్యల మధ్య డోలాయమాన స్థితి ఏంటి? తండ్రి ఇచ్చినటువంటి పారమార్థిక విద్య ఉంది, అదేవిధంగా లౌకికమైనటువంటి విషయాల పట్ల అనురక్తి ఒకవైపు మనసులో మెదులుతూనే ఉందన్నమాట. ఇటువంటి డోలాయమాన స్థితులు తరచూ ఉండేవాడు అనమాట. సరే, ఎలాగైతే ఒకరోజు చాలా దృఢంగా సంకల్పించుకున్నాడు, నేను నా తండ్రి గారు ఎంతసేపు అయితే ఈ సమాధిలో ఉంటాడో అంతసేపు నేను కూడా ఉండాలని దృఢంగా సంకల్పించుకున్నాడు. తండ్రి పక్కన ఆసనం వేసుకుని కూర్చున్నాడు. ఆ సమాధిలోకి వెళ్తూ ఉన్నాడనమాట. అయితే ఆ భృగువు సమాధి ఎలాంటిదంటే నిర్వికల్ప సమాధి, వికల్పాలు లేని సమాధి అనమాట. కేవలం చిదాకాశం మీద పూర్తిగా ఆ యొక్క మనసును లగ్నం చేసి పూర్తిగా ఇక్కడ అమనస్క స్థితిలో పూర్తిగా చిదాకాశం తానే స్వస్వరూప స్థితిలో ఉన్నాడనమాట. ఎవరు? భృగువు. ఈయనకేమంటే వికల్పాలు, ఈయనకి అంత గాఢమైనటువంటి నిర్వికల్ప సమాధి కుదరలేదు. ఇంకా ఆ సమయంలో ఆకాశంలో ఒక బృందంగా అప్సరసులందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు దేవకన్యలంతా. ఆ సన్నివేశం భృగువుకి అయితే ఏమీ తెలియదు, ఎందుకంటే ఆయన నిర్వికల్ప సమాధిలో ఉన్నాడు. ఇతను సవికల్పం కదా, ఇతని టక్కున ఆ యొక్క ఆకాశం వైపు అలా చూశాడనమాట. చూస్తూనే ఆ బృందంలో ఒక అప్సరస, ఆమె పేరు విశ్వాచి అట. ఆ విశ్వాచి అనే ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఎప్పుడైతే ఆ శుక్రుని ఆమె చూసిందో ఈ శుక్రుని యొక్క చిత్తంలో ఆమె పట్ల ఒక రకమైనటువంటి మోహం అనేది అట్లాగా పడచూపింది అనమాట.
ఆ ఆ తల్లి కూడాను ఆ భార్గవం వైపు చూస్తూనే కొంచెం ఒక పరవశానికి లోనైందనమాట. ఇక వెంటనే ఆ భావన మనసులోకి వస్తూనే లోపల ఉన్నాడు కదా విద్య తాలూకు తత్వజ్ఞుడు, ఆయన ఒక్కరవ మేలుకొని ఆగాగాగు ఆగు అంటూ హెచ్చరిక చేశాడు. ఆ శుక్రుడు తన మనసుని తాత్కాలికంగా వెనుకకి మరల్చాడనమాట. ఇంతవరకు వశిష్ఠ మహాదేవుడు చెప్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో ఈ యొక్క వృత్తాంతాన్ని కొనసాగిస్తాడు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ శివ.